హాయ్ అండి. హెల్దీ అండ్ టేస్ట్ తాటిపూడి చెప్పడానికి వచ్చానండి. ఒక గ్లాస్ తాటిగుజ్జు అండి. ఒక గ్లాస్ తాటిగుజ్జుకి 2 గ్లాసులు బియ్యం రవ్వ వేసుకోవాలండి. బాగా మెత్తని పిండి కాదండి, అలాగని బాగా బరగ్గా ఉన్న రవ్వ కాదు, సన్నగా ఉన్న రవ్వ వేసుకోవాలి. 2 గ్లాసులు బియ్యం రవ్వకండి అర గ్లాస్ పంచదార కలుపుకొని మొత్తం 3 బాగా కలిసేలా కలుపుకోవాలండి. కలుపుకొని కొంచెం టైట్గా ఉంటేనండి మన దెబ్బ రొట్టెకి ఎలా ఉంటుందో పిండి అలాగా ఆ కన్సిస్టెన్సీ వచ్చాక కొంచెం వాటర్ కలుపుకోవాలి. కొంచెం వాటర్ కలుపుకొని దాన్ని మూత పెట్టుకునండి. ఒక 2 గంటల సేపు అలా నాననివ్వాలండి. 2 గంటల సేపు అలా వదిలేసి దాన్ని నానిన తర్వాత అప్పుడు మనం మూకుడు పెట్టుకునండి. దాంట్లో నూనె కొంచెం ఎక్కువ పడుతుంది దీనికి, లేదంటే మధ్యలో ఉడకదో, లేదంటే మాడిపోద్దండి, నల్లగా మాడిపోద్ది. ఎరగా ఏగాలంటే మనం కొంచెం నూనె ఎక్కువ వేసుకోవాలి. మూకుడులో నూనె వేసి నూనె బాగా కాగిన తర్వాత పిండి ఇది వేసేసుకోండి. పిండి వేసుకుని ఒక 5 నిమిషాల తర్వాత అండి మధ్యలో హోల్ పెట్టుకోండి. స్పూన్ తోటి మధ్యలో ఉన్న పిండి తీసేస్తే హోల్ వస్తుంది. ఆ హోల్ పెట్టుకునండి. హోల్లో కొద్దిగా నూనె చొక్క వేసుకోవచ్చండి, లేదంటే ఎక్కువ నూనె ఉంటే ఇదే వచ్చేద్దండి, సరిపోద్ది. నేనైతే ఎక్కువ పోసాను కాబట్టి సరిపోద్దండి ఈ నూనె. మేము మధ్యలో గారికి ఎలా పెడతామో అలా చిల్లు పెట్టుకుంటే అండి మధ్యలో నూనె పచ్చి లేకుండా బాగా ఉడికిపోద్దండి. అలా పెట్టుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకుని పావుగంట సేపు అలా చిన్న మంట మీద అలా ఉంచాలని పైన మూత పెట్టేసుకుని పావుగంట 20 నిమిషాలు ఉడికే వరకు ఉడకనిచ్చి తర్వాత మళ్ళీ జాయిగా తీసుకుని తిరగేసుకోవాలి. తిరగేసుకున్నప్పుడు రెండో పక్కన కూడా కాలిపోద్దండి. అప్పుడు కూడా అదే పక్కన కూడా పావుగంట కాల్చాలి. ఆ తర్వాత తీసుకోవాలంటే రెడీ అయిపోయింది. చూసారా, హెల్దీ అంటే